హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. చూడండి, నేనేం చూపిస్తున్నానంటే దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ పప్పుకి అయితే నేనైతే 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. దీన్నైతే 4 గంటల పాటు సపరేట్గా నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే 2 స్పూన్ల అటుకులు అయితే తీసుకోవాలి. ఎందుకంటే దోశకైతే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీన్ని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇలా నానిపోద్ది అన్నమాట. ఇది నానిన తర్వాత మనమైతే ముందుగా మినపప్పు అయితే మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బియ్యం అయితే గ్రైండర్కి వేసుకొని మిక్సీలోకి వేసుకొని ఇది కొంచెం తిప్పుకొని కొంచెం మెత్తగైన తర్వాత అటుకులు అయితే దీంట్లోనే వేసుకోవాలి. నేనైతే పప్పు సపరేట్ బియ్యం సపరేట్ పట్టాను అన్నమాట. అప్పుడైతే మనకి ఈజీగా అయిపోతుంది. ఈ అటుకులను కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని బియ్యంలోకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టుకోవాలి. దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఆ గిన్నెలో మినపపిండి అయితే ఏ గిన్నెలోకి అయితే పోసుకున్నామో ఆ గిన్నెలోకి అయితే పోసుకోవాలి. దీన్ని కూడా 2 కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇదైతే మెత్తగా అయిపోయింది. దీన్ని కూడా దాంట్లోకి పోసి మెత్తగా అయితే అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ గిన్నెలోకి అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 2 కలుపుకోవాలి. ఇలా 2 కలుపుకున్న తర్వాత 2 ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒకరోజు నైట్ అంతా దీన్ని అయితే మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా అయిపోయింది. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది 8 గంటల పాటు అంటే రాత్రి అంతా ఇలా మూత పెట్టేసి పక్కగా పెట్టుకోవాలి. మరుసటి రోజు ఇలా ఉంటుంది అన్నమాట. పిండి అయితే ఇలా పొంగిపోద్ది అన్నమాట. దోశలు అయితే చాలా టేస్టీగా వస్తాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి.